బాగున్నారా? నేను దేవుడి దగ్గర బాగానే ఉన్నాను, మరి సంతోషంగా ఉన్నాను. ఈరోజు నేను మా ఫ్రెండ్ ఊరికి వచ్చాను. ఎందుకంటే మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, దాని కారణంగా చూడడానికి వచ్చాను. అలాగే మా ఫ్రెండ్ బలవంతం మూలంగా మన తీసుకొచ్చాడు. సరదాగా మా ఊళ్ళో బీచ్ బాగుంటుంది మాయ రండ్రా వెళ్దాం అన్నాడు, తీసుకొచ్చాడు. మేము ఇప్పుడు వచ్చాము, అంతా తిన్నాము, హ్యాపీగా ఉన్నాము. చెప్పిన వాళ్ళని విషయం చెప్పాలా? నాకు ఏం తెలుసా, యేసుక్రీస్తు వారు సింహం దగ్గరికి వెళ్ళి వలలు ఎత్తుకోవాలా చేపడతాం అంటాడు, కానీ అతను రాడు అంటాడు. అయితే ఎందుకు రానంటే మీకన్నా చేపలు దొరకవు కాబట్టి మనకి కష్టమైపోద్ది, వద్దు ప్రభువా అంటే ఒక మాట ప్రభు చెప్తాడు, నువ్వు నాతో పట్టురా అంటే జాగ్రత్తగా ఆయన వలేస్తాడు, చేపలు పడతాడు. చాలామంది హ్యాపీగా ఉన్నారు, ఆలోచించండి. అలాగే నాకు ఇంకో సినిమా కూర్చుని ఇంకో సంతోషం ఏంటంటే యేసుక్రీస్తు వారి సముద్రంపై నడిచి వెళ్తాడు. సో ప్రదేశం చాలా బాగుంది. కానీ అంత సత్తా లేదు, కానీ విశ్వాసం లేదు, చేయగలను. ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి, అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, ఇలా వస్తాయి, జీవితాలు అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక మంచి చెప్తున్నారా, కష్టం వచ్చి దేవుడు వదలకండి, దేవుడు వదిలేకపోతే కష్టం తీరవు. అదంతా కష్టం వచ్చి దేవుడు వదలదు, తప్పది. దేవుడు ఉన్నాడు నమ్మండి, దేవుడు సృష్టిస్తే సరే, సముద్రం దేవుడే, దేవుడే, ఈ ప్రపంచం దేవుడు ఉన్నాడు ఆలోచించండి. సోదరులారా, అతను అన్ని కట్టుకోవాలి అనుకుంటా.